పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈనాడు సిమియోను చూపించిన విధేయత ఆయన దేవుని యొక్క అద్భుతాలను చెవిచూడగలిగేటట్లు చేసింది. ఏ వ్యక్తి అయితే విధేయతను చూపిస్తాడో ఆ వ్యక్తి దేవుని యొక్క ప్రేమను చూడగొంటుంటాడు. ఏ వ్యక్తి అయితే విధేయతను చూపిస్తాడో ఆయన దేవుని యొక్క అద్భుతాలను చవిచూస్తుంటాడు. రాత్రంతా వల వేసి ఒక్క చేప కూడా దొరకగా నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్న సిమియోను ఒడ్డుకు వచ్చి ఆయన వలను సర్దుకుంటున్న సమయంలో ప్రభు ఆయన ఒకటే కోరాడు, నీ పడవని కొద్దిగా లోనికి పోనిమ్ము. అవును, మనం చాలా విషయాలలో బయటే ఉంటాం. గుడికి వచ్చినప్పుడు బయటే ఉంటాం, మార్కెట్లోనే బయటే ఉంటాం, ఆఫీస్కి వెళ్ళినప్పుడు బయటే ఉండడానికి ఇష్టపడుతున్నాం. కానీ దేవుని బిడ్డలమైన మనం ఎప్పుడైతే లోనికి వెళ్ళడం ప్రారంభిస్తామో, అంటే లో చూపు అంటాం. ఎప్పుడైతే మనలోకి మనం చూసుకుంటామో మన లోపాలు ఏంటి, మన బలహీనతలు ఏంటి, మన బలాలు ఏంటి మనకు అర్థమవుతాయి. అందుకే ప్రభు అంటున్నాడు సిమియోనుని, నీ పడవని లోనికి పోనిమ్ము. మనం కూడా ఒడ్డున ఉండే క్రైస్తవుల్లా కాకుండా మనలోకి మనం వెళ్ళి చూసి మనలో ఉన్న ప్రభు స్వరాన్ని వినగలిగేటట్లు మనం జీవించడానికి అనుదినము ప్రయత్నిద్దాం.